తెలంగాణ హైదరాబాద్ సరౌండ్స్ ఉన్న వాళ్ళకి ఎమర్జెన్సీ అప్డేట్ ఇది. ఏం ఊలా ఓపరా? అదే యాప్ మనం నడుపుకోవద్దని మనం స్ట్రైక్ చేస్తున్నామా? స్ట్రైక్ చేసినప్పుడు నువ్వు దింపొద్దు కదా, నడుపుకోద్దు కదా, తప్పు కదా, దింపేసేయాలి, క్యాన్సిల్ చేసి అందరి కోసం కదా మనం చేసేది. తెలంగాణ హైదరాబాద్ సరౌండ్స్ ఉన్న వాళ్ళకి ఎమర్జెన్సీ అప్డేట్ ఇది. ర్యాపిడో పోటర్ కొట్టే వాళ్ళకి ఒక అప్డేట్ ఇస్తున్నారు అన్యాల మాటలో తెలుసుకుందాం. ఈ రోజు స్ట్రైక్ జరుగుతుంది. స్ట్రైక్ దేనికోసం అనేది అన్యాల మాటలో తెలుసుకుందాం. చెప్పండి అన్న. ఓలా ఊబర్ అసలు రేటు సర్వీస్ అనేది ఏదైనా 40 రూపాయలు 30 రూపాయలు. ఓలోడ్ అయితే మరి 22 రూపాయలే 27 రూపాయలే ఇస్తుండు. ఇప్పుడు అసలు స్ట్రైక్ చేసి దేనికోసం అన్నా మీరు? ఓలా ఊబర్ ర్యాపిడ్ అన్ని రేట్లు పెంచాలి. రేట్లు పెంచాలన్నా లేదంటే కమిషన్ ఎక్కువ తీసుకుంటున్నారని దేనికోసం? కమిషన్ ఎక్కువ తీసుకుంటున్నారు. రేట్ కూడా పెంచాలి. మాకు ఈ బస్సు వల్ల ఫ్రీగా ఉన్న వల్ల మాకు ఆటోలు ఏం నడుస్తలేదు. ఏమైనా రోజుకు 100-200 చేస్తే ఆ గ్యాస్ కి అయిపోతుంది, తిరగడం సరిపోతుంది. ఏమైనా ఇంటికి వెళ్ళడం ఇంటిలో గొడవలు అవుతున్నాయి మాకు. అసలు ఏమి కూడా గవర్నమెంట్ పట్టించుకుంటలేదు. ఎంత ట్రై చేసినా 20 తారీఖు కూడా ధర్నా చేసినాం, ఇంతవరకు కూడా చేంజ్ అయితే ఏం చేంజ్ అయితే గవర్నమెంట్ కూడా పట్టించుకుంటలేదు. మా ఆటో యూనియన్లు ఇబ్బంది పడుతుంది, చాలా ఇబ్బంది అంటే ఇబ్బంది పడుతుంది. ఇప్పుడు ప్రతి ఒక్కరు లేడీస్ కానీ అందరు ఎక్కిపోతారు. కానీ మేము ఆటోలో కూర్చొని మెట్రో స్టేషన్ లో గంటలు కూర్చున్నా కూడా ఒక బుకింగ్ కూడా మాకు అలౌట్ అవుతలేదు. బైకులు ఇప్పుడు ఎలా చేస్తున్నారో ఆల్ ఓవర్ ఇండియా చేస్తున్నారా లేదంటే ఆల్ ఓవర్ ఇండియా చేస్తున్నారు? ఓకే అండి. ఇది ఏంటంటే మీ చార్జెస్ అనేది తక్కువ వస్తున్నాయి, పర్సెంటేజ్ అనేది ఎక్కువ తీసుకుంటున్నారు. సో ఈ బ్లింకిట్ గానీ పోటర్ గానీ ప్రతి యాప్ లో కూడా చెప్తున్నారు మీరు. ఓకే, తెలిసింది కదా గైస్. ఇది ఈ విషయం అయితే అన్ని వాళ్ళు కూడా ఏమంటున్నారంటే ఇది మన కోసం చేస్తున్నారు అన్నమాట స్ట్రైక్. ఎవరిని ఇబ్బంది పెట్టాలనో లేదంటే ఎవరిని ఏదో చేయాలని కాదు, మన కోసం కష్టపడుతున్నాము. ఏంటంటే మనకి పోటర్ లో గానీ ర్యాపిడోలో గానీ దేంట్లో అయినా సరే ఈ చార్జెస్ అనేది మనకి తక్కువ ఇస్తున్నాడు. వాడు చార్జెస్ అనేది వాడు పర్సనేజ్ ఏదైతే ఉందో అది ఎక్కువ తీసుకుంటున్నారని అన్ని వాళ్ళు చెప్తున్నారు అన్నమాట. దీనికోసం స్ట్రైక్ అనేది అన్ని వాళ్ళు చెప్తున్నారు. ఏమన్నా అంతే కదన్నా? సో దీనికి మీరు అందరూ సపోర్ట్ చేస్తారని అన్ని వాళ్ళు కోరుకుంటున్నారు అనమాట. ఈ ఒక్కరోజు స్ట్రైక్ చేస్తే ఈ ర్యాపిడో వాళ్ళు ఈ పోటర్ వాళ్ళు గట్రా కొంచెం తగ్గుతారు, మనకి ఆర్డర్స్ అనేది రేట్స్ మనకి మంచిగా ఇస్తారు, వాళ్ళ కమిషన్ అనేది తక్కువ తీసుకుంటారని అన్ని వాళ్ళ మాటలు చెప్తున్నారు అనమాట. గవర్నమెంట్ కూడా పట్టించుకుంటలేదు. ఇన్ని సార్లు మన స్ట్రైక్ యూనియన్ ఎంతో పోరాడుతున్నా కూడా ఆర్డర్ లెవెల్ ఎంత లెక్కలేదు అన్న సీమ్ లో తీసి పడేస్తారు. గవర్నమెంట్ కూడా ఏమిటికి రేవేంద్ర సార్ చెప్పి మరి ఇన్ని సార్లు చెప్పినా కూడా యూనియన్ కానీ మేము ఎంత పోరాడుతుంటే కూడా ఏమి పట్టించుకుంటలేదు గవర్నమెంట్. ఏమొస్తుంది రోజుకి 500